సో మేమైతే ఫైనల్లీ ఈ రోజు బండి నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ సో మేమైతే ఫైనల్లీ రోడ్ మీద 10 మందిని చంపబోతున్నాం బండి నేర్చుకొని. మేము కూడా నెక్స్ట్ కొత్త రైడర్ లో వస్తున్నాం అన్నమాట. మరి పనికి రాదంటున్నాడు భయ్యా ఖర్చు పట్టుకో అయ్యా అయ్యా మొత్తం కళ్ళు మొత్తం తిరగాల కళ్ళు గిరికి నేర్పించిన దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే బెన్నరని అయితే ఫుల్ టార్చర్ చేసాం గర్ల్స్ అందరికి బండి నేర్పిమని చెప్పి. సో ఏం చేసాము, ఇమ్రాన్ అన్న సతాయించాం, శరత్ అన్న సతాయించాం, అందరినీ సతాయించాం. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? సతాయించాము కానీ టార్చర్ చేస్తాం. చాలా కూర్చున్నావు పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. బండి నేర్పిస్తాను ఓడి పడతాను గుద్ది నేర్పిస్తావా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఫస్ట్ బండి నేర్చుకోరు పెళ్ళి అయిపోయింది ఎన్నో విల్లు కొడుతుండే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వద్దు తల్లి మీ వద్దు మీ దావతో ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ లాలీపాప్ కొనిస్తాడు అయిపోయింది దావత. బండి మొత్తం వచ్చేది మీరు అంతా చూడాలి. నాకు బండి నేర్పిస్తారు. బండి ఏడుకొస్తుంది ఆనంది ఆ బండి. సో మేమైతే ఫైనల్లీ ఈ రోజు బండి నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ సో మేమైతే ఫైనల్లీ రోడ్ మీద 10 మందిని చంపబోతున్నాం బండి నేర్చుకొని. మేము కూడా నెక్స్ట్ కొత్త రైడర్ లో వస్తున్నాం అన్నమాట. కొత్త రైడర్లు కాదు, కొత్త రౌడీ షీటర్లు వస్తారు, అందరినీ చంపేస్తారు బండ్లతో బుద్ధిగా. బండి తాళం తీసుకొని రా. నవ్వుతో వచ్చి బండి ఎట్లా తీస్తావు చెప్పు? ఎవరు బండి తాళం? మీ బండి తాళం. నా బండి తేలే. వద్దన్న ప్లీజ్, వీడియో ఉందని కావాలని బండి తేలే. బయట బండి లేదు, బయట తీసుకోవాలి. బండి ఒక వీడియో ఉంది. బండి తాళం మన దగ్గర ఒక పెద్ద బండి ఉన్నాడు. మా దాంట్లోకి కొత్తగా ఉప్పల్ బాల్ వచ్చిందన్నమాట. ఇప్పుడే వచ్చిండు. ఆనంద్ తాళమి చూస్తే బండి పరిస్థితి ఏమవుతుందో మనము. అరే అన్న వద్దన్న అయితే నేను నడపగలుగుతా. జల్దీ జారుకో 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 బాలే ఇంకో ఊరుకో మర్చిపోయినా ఆయన కట్లు నేర్పిస్తాడు, బండి నేర్పిస్తాడు. మస్తు నడుస్తుంది. ఇంకా స్టాండ్ తీసి నేర్పిస్తుంది. కింద వాళ్ళకుండా నడుస్తుంది. అరే ఇది మాకు బరువు సెట్ అవుతుంది. ఒకసారి ఆ కాలు అందుతున్నాయి చెక్ చేసి అందుతున్నాయి అనుకో కాలు. బండికి 6 గేర్లు అయితే ఉంటాయి. అదైతే బెన్నరన్న చెప్పిండు ఎన్ని గేర్లు ఉంటాయో.
అన్ని బండ్లకు 6 ఉండవు, కొన్ని బండ్లకి ఉంటాయి. ఉంటాయి కదా 3 గేర్లు. 4 కింద వాళ్ళ బండి లేపాల ఫస్ట్ బండి వేసుకోవాలంటే. స్కూల్ కాడికి ఆమె హైట్ ఉంది కాబట్టి ఆమె కాళ్ళని నేను చిన్న ఉన్నా నాకు కాళ్ళని నీకోసం సపరేట్ గా బండ్లు తయారు చేసుకుందాం. బబ్బు నేర్పిస్తాడు ఆ బండి. సో guys, మనమైతే స్కూల్ దగ్గరికి పోతున్నాం అనమాట. ఇప్పుడు బెనరన్నకి ఇంత మంచిగా నడపడం నేనే నేర్పించిన, అందుకే ఇంత పర్ఫెక్ట్ గా నడుపుతున్నాడు అగో సేదా పైసా అంకుల్ అప్పుడే వచ్చిండు వీడియో చేసిండు. నీకేమన్నా స్కూల్ లేట్ వచ్చి మళ్ళీ అంతంతా బెన్నర్తో పని నేర్పిస్తుంది అమ్మ సపోర్ట్ చేస్తుంది. 5 minutes later. గెట్ రెడీ ఫర్ ద ఫన్. వీళ్ళు ఒక్కొక్కరు కింద పడుతుంటారు చూసి ఈ వీడియో కోసం మమ్మల్ని కింద నాకు ఒకవేళ ఏమైనా అయితే దానికి బాధ్యతరాలు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. బాధ్యతుడు అంటే ఆమె పేరు తప్పు చెప్పింది. స్పందన మొత్తం బాధ్యత రాలన్న. స్టాండ్ చేయాలి, నడిపే ముందు స్టాండ్ చేయాలి ఎదవా. అన్న నా ముఖంలో ఏమైనా ఎక్స్ప్రెషన్లు చేంజ్ అయినాయా? నేను చూపిస్తాను. వద్దు అన్న, భయం అవుతుంది అలా. మరి పనికి రాదంటున్నాడు మెల్లమెల్ల మలుపు అదే పడుతుంది బండి కూడా సందు ఇక్కడికి నేను పట్టుడు ఇక్కడ కెమెరా వద్దన్నా. చెట్లే స్టాప్ ఫస్ట్ ఎట్లా ఆన్ చేయాలా, గేర్లు ఎట్లా వేయాలా, ఏంటి అంత కథ చెప్పు. ఇంట్లో చెప్పొచ్చినావా? దేనికి చచ్చిపోతున్నానా? బండి నడుస్తున్నావా? అయిపోతుంది. ఆఖరి కోరిక ఆమెకి. ప్లీజ్ అట్లా మీరు చేయొద్దు. బండి స్టార్ట్ చేయాలి ఫస్ట్. పని నీ కొంచెం చిన్న చేయొచ్చు కదా, చిన్న చేస్తే నాకు కూడా నడపడానికి వస్తుంది. స్టాండ్ చేయాలి ఫస్ట్. అమ్మ మీరు వేసి వద్దు. గేర్లు ఎట్టాలి పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదు, నీకు స్టార్ట్ చేయడానికి వస్తలేదు. యాక్సిలేటర్ ఇయ్యద్దు. నేను చెప్తా వెళ్ళి నడిపి స్టార్ట్ చేయి. జీవితం మీద ఆశలు వదిలేసుకొని బండి స్టార్ట్ చేయి. అరే నువ్వు తీరా వీడియో. వీడియో తీరా చెట్టు వీడియో కింద పడడం కామన్. కింద పడకుండా బండి నేర్చుకోండి. కింద గుండా అయిపోయింది నాకు. అందరికి సెంటర్ నాకు తప్ప బండి కాదు కదా బ్రో, మా బండి కాదు కదా. అట్లా నాకు ఎంత రండి ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మంచిగా తీయాలి బండి తీసుకురాలి. ఫుల్ పట్టు నీ బండి అని లేకపోతే నీ రేపు బండి నడుపుతారంటే. గుండా అయిపోతుంది ఎందుకో భయం. అరే బ్రేక్ నువ్వు నాకా అయిపోతా, నీకు కాదు. బ్రేక్ ఉన్నప్పుడు ఖర్చు పట్టుకో. మంచిగా నేర్చుకుంటారా అట్లా వదిలేదు హారిక. మెల్ల వదలాలా, మెల్ల వదలాలా. నాకు ఇట్లా పెద్ద బండి ఏమొద్దు కానీ స్కూటీ నేర్పి భగవాన్ బండి ఒకటి నేర్పిస్తాను. కొనుక్కొచ్చుకోవాలి నేర్పిస్తాను. బండి స్కూటీ రెండు ఒకటే. బండికి
అరే జర్రా బాబు క్లచ్ పట్టుకో ప్లీజ్ క్లచ్ పట్టుకో అమ్మా ఇప్పుడు మలపడం నేర్చుకున్నాం మనం. నేర్చుకుంటూ కాదు నాకు డల్ 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 అంటుంది అరే మనకి ఎంత ఆగా అరే బాబు అన్నకుండా ఆగుతుంది. ఆగా నువ్వు మళ్ళీ నడుచుకుంటే ఏమనుకుంటున్నా? అయ్యా 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 చెప్తా స్టార్ట్ చేయి లెఫ్ట్ సైడ్ మెల్ల ముంగడికి మూవ్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ మెల్ల క్లచ్ మూవ్ చేయి మెల్ల క్లచ్ మూవ్ అవుతుంది మెల్ల క్లచ్ మూవ్ చేసి పట్టుకో ఆపుతున్నా ఇప్పుడు. మెల్లమెల్లగా ఆట అయినా ఆటోడు ఇంత డిస్టెన్స్ లో ఉండు ఆమె ఈడు ఉంటే కానీ ఒకటేసారి ముంగల్ బ్రేక్ కొడితే డిస్క్ అవుట్ అయిపోతుంది. అయిపోతే నా బండి ఖరాబ్ ఉందా అట్లా జటక్ అని వదలకు టర్నింగ్స్ నేర్పిస్తాను. క్లచ్ రిలీజ్ అయ్యి ఇట్లా ఇప్పుడు నువ్వు కూర్చొని నేను ఒక రౌండ్ కొడతాను. ఆశలు ఉన్నాయి ఇంకా బతికి చాలా చేసేది బండి ఎట్లా లేపాలని వద్దు బండి అప్పుడే నాకు టర్నింగ్స్ రాదు. ఫస్ట్ గేర్ ఒకటే వస్తుంది. సెకండ్ గేర్ వేయలే సరిపోతే గేర్లు రావా అన్ని ఒకటి ముందు ఉంటుంది. బండి దిగుతా అంటే భయపడతాడు బండి దిగి కూడా నేర్పి ఇంకా కూర్చొని అవసరం లేదు క్లచ్ మెల్ల కూడా రేసి మెల్లగా దిగు మెల్ల వదలు క్లచ్ ఏం చేస్తున్నావు హారిక వెనక కూర్చుంటుంది అంటే వాళ్ళవా ఇచ్చిన క్లచ్ పట్టుకో ఏయ్ క్లచ్ పట్టుకొని బ్రేక్ కొట్టు అమ్మా ఏం చేస్తున్నావు ఆయన మంచి నేనే హారిక చాలా జల్దీ నేర్చుకుని ఎంతసేపు అలా గంట సేపా అర్ధ గంటనా హాఫ్ అన్ అవర్ 10 minutes 10 minutes నేర్చుకుని పాడుపడ్డదయ్యా చెప్పండి. సో ఇప్పుడు మనము స్పందనకి అయితే యాక్టివ్ నేర్పిస్తాం అనమాట సో స్పందనకి యాక్టివ్ నేర్పిస్తాం ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా పెద్ద అయినావు అట్లా మాట్లాడుతున్నావు మనకి నేర్పించిన అందరూ బండ్లతో నీళ్ళు కొడితే అదే చెవు కీస్ కీస్ అంటుంది కదా, మొత్తం గుయ్యి గుయ్యి అంటుంది. కీస్ కీస్ అంటుంది చెవు అంతా. నిజం గుయ్యం అంటుంది చెవు. ఇంగ్లీష్ లో ఇప్పుడు మనకి చెవులు గుయ్యం అంటున్నాయి. టాస్క్ ఏం తెలుసా బండి నేర్పిస్తా నేర్పిస్తా కానీ ఇంగ్లీష్ అడుగు ప్లీజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ Can you please teach me how to ride a bike? It's not a bike, that's a scooty.
సో guys, మనం స్పందనకి యాక్టివా నేర్పించే ముందు ప్రో రైడర్ సో మనం యాక్టివా నేర్పించే ముందు ఫస్ట్ యాక్టివా మీద ఎట్లా చూపిద్దాం కూర్చోబెట్టుకొని. ఫస్ట్ బండి తిప్పడం నేర్చుకోవాలి, దాని తర్వాత స్ట్రైట్ పోవచ్చు. గాడిగా స్ట్రైట్ పోయింది కానీ తిప్పడం వస్తలేదు. ఫస్ట్ తిప్పడం నేర్పిస్తారు, దాని తర్వాత స్ట్రైట్ తీసుకొని లేపే ముందు మొత్తం వీలి కొట్టేసే వీలి మొత్తం కళ్ళు మొత్తం తిరగాల, కళ్ళు గిరిగిరి Ring a ring of roses, a pocket full of posies, a tissue, a tissue. రైడర్ 46 మీ బండి బ్యాలెన్స్ ఆగదు దిగదు. నేర్చుకుని వచ్చినప్పుడు బండి రాదు పర్ఫెక్ట్ గా. నాకు సైకిల్ కూడా రాదు, ప్రామిస్ చెప్తున్నా. నాకు కింద పడేస్తుంది, అయిపోయింది. బండి ఎందుకు రేజ్ అవుతుంది ఇప్పుడే నేనేం చేయాలి? స్టార్ట్ అయిపోతుంది ఎక్సిలేటర్ అంటే అదే ఇదా? దానికి కలిపి అగ్గో ఓహో ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. అన్న చూడు గట్టిగా ఉండను ఆటోమేటిక్ కింద కూడా పడేసి గట్టిగానే ఉన్నాయి పని. అన్న ప్లీజ్ అన్న, ఐరన్ రాడ్లు కూడా ఉన్నాయి లోపల. పట్టుకో అన్న ప్లీజ్. ఫస్ట్ తిప్పు చెప్తానే, ఎట్లా తిప్పుతారు? నువ్వు తిప్పు చెప్తా. ఎట్లా చెప్తా గుంజు భయం అవుతుంది రాట్లే నేను కూడా నువ్వు కాదు, నేను కదా కూర్చుంది నేను. అన్న ముంగట బండి అగో, 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 అగో. ఒక చెయ్యి ఇట్లా పెట్టి పట్టుకో. ఫస్ట్ డే ఇట్లా నడుపు నీళ్ళు అంటే నేను ఎట్లా నడుపుతా? కొనిరామా వాడు ఎస్ఎస్ నన్ను సుశీర్ హారిక ఎట్లా నేర్చుకుందాం, బండి స్పందన ఎట్లా నేర్చుకుందాం. సో నెక్స్ట్ టైం బండి నేర్పించే వరకు స్పందన మొత్తం పర్ఫెక్ట్ చేసి తీసుకొస్తాం మేము ముంగడికి. సో వీడియో ఎట్లా అనిపిస్తుంది లైక్ చేసి కామెంట్ చేసి చెప్పారు. కొత్త వీడితో తొందరగా మళ్ళీ కలుద్దాం. స్పందన ఇట్లానే హ్యాంగ్ చేసేద్దాం. సీ యూ, టేక్ కేర్, బాయ్.